శ్రీ మహావిష్ణు 4వ అవతారం నరసింహస్వామి అవతారం. ఈ నరసింహస్వామి అవతారం చరిత్ర ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చెప్తా వినండి. పూర్వం అసుర రాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని వరంతో మనిషి చేత కాదు, జంతువు చేత కాదు, పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, ఇలా చావులేని వరాన్ని పొందాడు. ఆ వరంతో అతడు తనను దేవుడిగా ప్రకటించి ప్రపంచమంతా తనకే పూజలు చేయాలని ఆజ్ఞాపించాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం శ్రీ మహావిష్ణువుపై అచంచల భక్తి కలిగిన వాడు. ఇది హిరణ్యకశిపుడికి కోపం తెప్పించింది. ప్రహ్లాదుడిని ఎన్నో విధాలుగా తన తండ్రి హింసించిన శ్రీ మహావిష్ణువు ఎల్లప్పుడూ అతన్ని కాపాడుతూ వచ్చాడు. చివరికి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో ఇలా అన్నాడు, ఈ స్తంభంలో కూడా నీ విష్ణువు ఉన్నాడా అని. అప్పుడు హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని పగలగొట్టగా సింహముఖంతో మానవ శరీరంతో నరసింహస్వామి అవతరించాడు. అలా ఉగ్రరూపంతో నరసింహస్వామి హిరణ్యకశిపుడితో యుద్ధం చేసి బ్రహ్మదేవుడి ఇచ్చిన వరాన్ని ఉల్లంఘించకుండా పగలు కాదు, రాత్రి కాదు, సాయంకాలం, లోపల కాదు, బయట కాదు, గడప మీద కూర్చొని నరసింహస్వామి తన తొడపైన హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఇలా బ్రహ్మవరాన్ని ఉల్లంఘించకుండా అధర్మాన్ని నాశనం చేసి భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించాడు. ఈ నరసింహస్వామి సందేశం ఏంటంటే భక్తిని కాపాడటానికి దేవుడు ఏ రూపంలోనైనా వస్తాడు. ఇలాంటి మరిన్ని చరిత్రల కోసం మన ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.